అందరికీ నమస్తే అండి. ఈ తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుక ఎంతో ప్రతిష్టాత్మకం, అందరికీ తెలుసు కదా. నిజానికి ఈ సంవత్సరం ఆ మహానాడు శ్రీకాకుళం జిల్లాలో కానీ, విజయనగరం జిల్లాలో కానీ పెట్టాలనుకున్నారు. అంటే మొత్తానికి ఉత్తరాంధ్రలో అయితే పెట్టాలనుకున్నారు. ఈ మేరకు పూసపాటి రేగ, నెల్లిమర్ల, భోగాపురం ఈ ప్రాంతాలన్నీ కూడా చూశారు. టీం వెళ్ళారు, ఫైనల్ చేశారు. ఆ జిల్లాల నాయకులకు కూడా అప్రమత్తం చేశారు, టార్గెట్లు ఇచ్చారు, అన్నీ జరిగాయి. కానీ ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఈరోజు ఉదయం 6:30, 7 ఆ టైంకి పార్టీ పెద్దలు అత్యవసరంగా టెలికాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టుకొని సమావేశమై ఒక ఫైనల్ డెసిషన్ ఏంటంటే నెల్లూరు జిల్లాకి షిఫ్ట్ చేయాలని. మహానాడు ఉత్తరాంధ్రలో కాదు, నెల్లూరులో నిర్వహించాలని నిర్ణయించారు. కారణం ఏమిటంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో, అంటే ఈ భోగాపురం, రణస్థలం ఈ ప్రాంతంలో జూన్లో కానీ, జూలైలో కానీ ఒక భారీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో ఒక భారీ బహిరంగ సభ ఉంది. ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందో చూసారా, ఆ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం జరగబోతోంది. ఆ సందర్భంగానే ఒక భారీ బహిరంగ సభకు కూడా ప్లాన్ చేస్తున్నారు. సో అప్పుడు కూడా ఒక 2-3 లక్షల మంది టార్గెట్ ఉంటారు, జనాలు తీసుకురావాలి. సో ఆ ఏర్పాటు అంటే అప్పుడు ఎలాగా కూటమి తరపున ఒక భారీ బహిరంగ సభ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఉత్తరాంధ్ర. సో నెక్స్ట్ ఇయర్ కానీ ఆ తర్వాత కానీ, అంటే 2027లో కానీ 28లో కానీ ఉత్తరాంధ్రలో మహానాడు పెడదాం. సో ఇప్పుడు నెల్లూరు జిల్లాలో పెడితే బాగుంటుందని ఈరోజు ఉదయం పార్టీ ముఖ్య నేతలు కిలార్ రాజేష్ గారు అండ్ పల్లా శ్రీనివాసరావు గారు, అంటే పార్టీ సీఎం గారు చంద్రబాబు గారు అండ్ లోకేష్ గారి ఆదేశాలతో వీళ్ళిద్దరూ నెల్లూరు జిల్లా నాయకులందరితో కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎక్కడెక్కడ స్థలం ఎక్కడ బాగుంటుంది ఏంటని మీరు బేసిక్గా ప్లాన్ చేయండి, పార్టీ కమిటీ వచ్చి ఫైనల్ చేస్తుందని చెప్పారు. సో దీనికి సంబంధించి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక వేదిక అంటే స్థలం చూస్తున్నారు ఒక చోట, అలాగే సర్వేపల్లి నియోజకవర్గంలో ఒక ప్లేస్ చూస్తున్నారు, అలాగే కోవూరు నియోజకవర్గంలో కూడా చూస్తున్నారు. ఈ 3 చోట్ల కూడా కొన్ని ప్లేస్లు ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు. ఒక 5-6 లక్షల మంది జనం వస్తే బహిరంగ సభ నిర్వహించాలంటే దానికి కావాల్సిన ఏర్పాట్లు, స్థలం కావచ్చు, సభా వేదిక కావచ్చు, ఎక్కడ కన్వీనియంట్గా ఉంటుంది అండ్ కార్యకర్తలు రావడానికి ఆ ట్రావెలింగ్ అంతా ఎక్కడ బాగుంటుంది అనేది ఈ 3 చోట్ల కూడా చూసి పార్టీ కమిటీ చూసి ఫైనల్ చేస్తారనమాట. మేబీ ఫైనల్ చేయడానికి రేపు సాయంత్రం లేదా ఎల్లుండి పట్టొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి నెల్లూరు జిల్లాలో నాయకులు అండ్ అక్కడ ఉన్న మంత్రులు, అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ మంత్రి అందరూ కూడా ఈరోజు పొద్దున్న నుంచి కూడా ఇదే ఏర్పాట్లో ఉన్నారు. సో ఎక్కడ 5 లక్షల మంది వస్తారు. 5 లక్షల మందిలో కనీసం ఒక 5,000 మంది ఉన్నత స్థాయి ప్రముఖులు ఉంటారు, వివిఐపిలో వాళ్ళు ఉంటారు. రాష్ట్ర స్థాయిలో ఎమ్మెల్యేలు వస్తారు, ఈ వివిధ నామినేటెడ్ పదవుల్లో ఉన్న చైర్మన్లు వస్తారు, కీలకమైన కార్యకర్తలు వస్తారు, పెద్ద పెద్ద స్థాయి నాయకులు వస్తారు, మాజీలు వస్తారు. వీళ్ళందరూ అంటే కనీసం 5,000 మందికి అక్కడ బస చేయడానికి తగిన వస్తువులు ఉన్నాయా లేదా, హోటల్స్ ఉన్నాయా లేదా, లేదా రూమ్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ చూస్తున్నారనమాట. సో వీళ్ళు ఈరోజు సాయంత్రానికి లేదా రేపు మధ్యాహ్నానికి ఫైనల్ రిపోర్ట్ ఇస్తారు. ఇదిగో పలానా చోట బాగుంది, మేము చేయడానికి నిర్ణయించుకున్నాం, అలాగే ఇంతమంది బస్ చేయడానికి ఉంది, మేము ఏర్పాట్లు చేయగలం అని చెప్తారు. మహానాడు నిర్వహణ అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. 5 లక్షల ముందు రోజు ప్రతినిధుల సభ ఉంటుంది. ప్రతినిధుల సభకు కనీసం 25-30 వేల మంది వస్తారు. ప్లస్ ఎక్స్ట్రా లెక్కల్లో లేకుండా 10,000 మంది, వాళ్ళందరికీ భోజన ఏర్పాట్లు చేయాలి. నెక్స్ట్ డే 5 లక్షల మంది వస్తారు అందరూ కలిపి. సో వాళ్ళందరికీ భోజన ఏర్పాట్లు చేయాలి. సో ఈ ప్రయాణ సౌకర్యాలు కన్వీనియన్స్గా ఉండాలి అండ్ కొంతమంది అక్కడ బస్ చేయడానికి అనుకువగా ఉండాలి. సో ఇవన్నీ ఉండాలంటే దానికి తగిన ఏర్పాట్లు చేయగలరా లేదా, ఉన్నాయా లేదా అనేది చూడడానికి పార్టీ ఎమ్మెల్యేలందరూ ఈరోజు పొద్దునుంచి కూడా కొంచెం హడావుడిగానే ఉన్నారు, ఆ పనుల్లోనే ఉన్నారు. సో అందుకే శ్రీకాకుళం నుంచి అయితే నెల్లూరుకు మహానాడు మారింది అనేది అయితే వాస్తవం. సో దీని మీద ఇంటర్నల్గా చర్చలు జరిగాయి. అధికారికంగా ప్రకటించడానికి రేపు లేదా ఎల్లుండి ప్రకటిస్తారనేది మనకున్న సమాచారం.